అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? స్నేహితులారా, మీరందరూ బాగున్నారని, ప్రభువులో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఉదయకాలం కూడా చక్కగా వాక్యం వింటూ ఉన్నారు. అయితే ఒక చిన్న ఆలోచన ప్రభు ఇచ్చాడు. ఏంటంటే, ఇంతగా మీరు వాక్యం వింటున్నారు లేదో, వాక్యం వింటే ఎలా వింటున్నారు అన్నది తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రశ్న కూడా మీ ముందు, అనగా నిన్న ఏ వాక్యం అయితే విన్నారో ఆ వాక్యములో నుండి ఒక చిన్న ప్రశ్న వేయాలని, ఆ ప్రశ్నకు సమాధానంగా మీరు కింద కామెంట్స్లో తెలియపరుస్తారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మీకు సమాధానం తెలిస్తే కింద కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే వాక్యం కూడా మనం గురి కలిగి, ఆశ కలిగి, లక్ష్యంతో వినాలి. విన్నాము అయిపోయింది కాకుండా, ఆ వాక్యపు యొక్క మాటలు, మన ఇంట్లో ధనధాన్యాలు లేకపోవచ్చు కానీ వాక్యం ఉంటే వెండి బంగారముల కంటే శ్రేష్టమైంది. లోకంలో కొన్ని అవసరతలు మాత్రమే ధనం తీరుస్తున్నాం, కానీ అన్ని అవసరతలు క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరం తీర్చబడుతుంది కనుక, వాక్యము దేవుడు కనుక ఆ వాక్యం మన ప్రతి అవసరం తీరుస్తుంది. నిజమంటారా కాదంటారా? నిన్నటి వాక్యంలో ఒక చిన్న ప్రశ్న, సీదోను స్త్రీ కలిగిన గొప్పది ఏమిటి? సీదోను స్త్రీ కలిగిన గొప్పది ఏమిటి? మీరు కింద కామెంట్స్లో తెలియచేయండి. రండి వాక్యంలోకి వెళ్దాం. నిజంగా మరొక నెలలోకి ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుకు ప్రభుకు స్తోత్రాలు. రండి, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 11వ వచనం. తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏం చెప్పాడో, ఏ ఆశీర్వచనాలైతే మాట్లాడాడో, దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు ఏమైతే చెప్తాడో ఆ విషయంలో తప్పకుండా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఏమండి, అర్థమైందా? అబ్రహాంతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు. ఏమండి, అర్థమవుతుందా? ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాంతో ఏం చెప్పాడు చూద్దాం. కాబట్టి ప్రభు నీతో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు అబ్రహాంతో చెప్పేది నీ పోర్షన్ కాదు, యాకోబుతో చెప్పేది నీది కాదు. ప్రభు నీతో ఏం చెప్తున్నాడు అది ముఖ్యం, ఎవరితో తీసుకొచ్చి కాదు. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదంగా ఉండు. ఇది నిజమా కాదా? అబ్రహాము ఆశీర్వాదకరంగా లేడా? ఉన్నాడు. గొప్ప జనముగా చేయలేదా? చేశాడు. కాబట్టి నీ నామమును గొప్ప చేస్తాను. అబ్రహాం పేరు ఎత్తకుండా ప్రసంగం యాడ్ చేయగలని చెప్పండి. అబ్రహాం గారిని ఎంతగా దేవుడు దీవించాడో. ఇక నిజంగా అబ్రహాం గారిని షాలేము రాజైన మెల్కీషెదెకు అనగా యేసుక్రీస్తు వారు ఎదుర్కొని 19వ వచనం, 14వ అధ్యాయం 19, అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి. ఎంత మంచి మాట! ఆకాశమును భూమికిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక. అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక. ఈ భూమి మీద దేవుని పిల్లలుగా ఉన్న నా ప్రియ స్నేహితులారా, మీరు ఆశీర్వదింపబడుదురుగాక. అంతే. ఆయన పిల్లలకు ఆశీర్వాదం ఉంది, లేదని ఎవరు చెప్పారు? ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతికే వారికి, ఆయన కొరకు జీవించే వారికి, ఏది ఆశించకుండా లోక సంబంధమైన, పాప సంబంధమైన, చెడును, వ్యర్థతను ఆశించకుండా బ్రతుకుతున్న మీకు దైవాశీర్వాదం ఎందుకు లేదు? దైవాశీర్వాదం అంటే ధనం అనుకోవద్దు, దైవాశీర్వాదం అంటే భౌతికమైన అనుకోవద్దు. అర్థమైందా?
అబ్రహాం గారికి దైవాశీర్వాదం ఉంది. ఆయన భార్యను కూడా దేవుడు దీవించాడండి. 17వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం, మరి దేవుడు నీ భార్యను శారయి పేరు శారా అనవద్దు, శారా ఇలా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి, చూడండి, సంతానం ఇచ్చి ఆస్వాదించాడు. అబ్రహాం గారికి అన్ని విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో, ఆ మాట కూడా చదివేనా? అబ్రహాం గారిని అన్ని విషయాల్లో 24వ అధ్యాయం మొదటి వచ్చిన, అబ్రాహాము బహుకాలం గలిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్బా, ఎంత మంచి మాట! నిన్ను కూడా ప్రభు అన్ని విషయాలు, నీతో ఏం చెప్తున్నాడో ఒకసారి రిమైండ్ చేసుకో. ప్రభు నీతో ఏం చెప్తున్నాడో, నీతో ఏం చెప్పబోతున్నాడో ఒకసారి అర్థం చేసుకో. అన్ని విషయాల్లో ప్రభు అబ్రహాం గారిని ఆశీర్వదించాడండి. మరి నీ నా పరిస్థితి ఏంటి? నా ప్రియ స్నేహితులారా, అన్ని విషయాల్లో ఇలా అబ్రహాం గారినే కాదు, ఇస్సాక్ గారిని, ఓకేనండి, ఇస్సాక్ గారిని, యాకోబు గారిని, అంటే ఆ సంతతి అంతటిని కూడా చూడండి, తాను మీతో ఏం చెప్పాడో ఆ విధంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. చెప్పిన ప్రకారం కనాను ఇస్తున్నాడు. అర్థమైందా? అక్కడ మీరు వర్ధిల్లాలని చెప్పాడు. ఎందుకంటే అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని దేవుడు మీరిపోయేవాడు కాదు, మనుషులు మీరిపోతారు. అర్థమైందా? మనుషులు మీరిపోతారు కానీ దేవుడు మీరిపోయేవాడు కాదు. ఇప్పుడు ఇస్సాకు జీవితంలో చూడండి, ఒక మాట చదువుతాను. ఇస్సాకును కూడా దేవుడు అలా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతగానో ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ, నిజంగా నా ప్రియ స్నేహితులారా రండి, ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఈ దేశంలో ఉండు. అర్థమైందా? కాబట్టి రండి, 26వ అధ్యాయము 30వ వచనం, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరి. ఇప్పుడు నువ్వు దేవుని ఆశీర్వాదం పొందేవయ్యా. 28వ అధ్యాయం, నా ప్రియ స్నేహితులారా, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన దేవుడు, అన్ని విషయాలు వాళ్ళ స్థితిగతులను మార్చిన దేవుడు, వారి బ్రతుకును మార్చిన దేవుడు, వారి ప్రాణాపాయ స్థితులను తప్పించిన దేవుడు. ఆదికాండం 32 చదువుదాం. 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం, ఆయన తెల్లవారుచుంది కనుక నన్ను పోనీమనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనిను. ఎంత మంచి మాట! దేవుడు ఆశీర్వదించాలండి మనిషిని. మనుషుల ఆశీర్వాదాలు తాత్కాలికం. ఈ మాటలు వింటున్న తమ్ముడు, చెల్లి చదువుకుంటున్నారా? మరి భవిష్యత్తు కొరకు ఆలోచన కలిగి ఉన్నారా? ప్రభు సన్నిధిలో ఉండండి అమ్మా, ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే అమ్మా ఈ మాట, ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను, వినండి అమ్మా. చదువుకునే పిల్లలు కానీ, భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న వారు కానీ ఈ మాటలు వినండి. 35:9, యాకోబు పదనరాము నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను. దేవుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాలి. తండ్రి ఆశీర్వాదం ఎంతవరకు అమ్మా? మనుషుల ఆశీర్వాదాలు ఎంతవరకు తల్లి? అన్నయ్య, సేవకులారా, యాకోబును పదనరాము నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడట. అబ్బా, అద్భుతమైన మాట! ప్రభువే ఆశీర్వదించాలి. కాబట్టి ఎవరిని ఎలా దేవుడు ఆశీర్వదించాడో, కాబట్టి ఆ ఆశీర్వాదం చూడండి ఎంత చక్కగా ఉందో, చక్కగా. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియులందరూ కూడా మీకు దేవుడు ఏం చెప్పాడో, మిమ్మల్ని దేవుడు, నాకు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలని వాగ్దానం వచ్చింది. నిజంగా ఎన్నో విధాలుగా సంఘము నుండి ప్రభు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. సియోనులో నుండి, అనగా సంఘంలో నుండి ఆశీర్వాదాలు అనేటివి ఏదో భౌతిక సంబంధమైన వాటిని అంటిపెట్టుకోకూడదు.
సంతోషంగా సమాధానం కలిగి ఉండి పాపం నుండి వేరు కావడం, ప్రత్యేకపరచబడ్డం, ఇవన్నీ ఆశీర్వాదాలండి. పరలోకం పరలోకానికి అర్హత సాధించడం, పాప క్షమాపణ పొందడం, నిత్యరాజ్యంలో ఉండటం, ఆ నిత్యరాజ్యానికి హక్కుదారులం కావటం, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఆశీర్వాదం కాదనుకుంటున్నారా? ఈరోజు మీ దగ్గర ఏమి లేకపోవచ్చు, మీరు లాజర్లాగా ఉండొచ్చు, కురుపులతో నింపబడి ఉండొచ్చు, అయినా పర్లేదు, మీకు గొప్ప ఇన్విటేషన్ ఉందన్నమాట. మిమ్మల్ని దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు. ఈ భూమి మీద దేవుని కొరకు కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బందో అనుభవించి, శ్రమలు అనుభవించి దేవుని కొరకు నిలబడిన మీకు ఎంత ఆశీర్వాదం అంటే, పరలోకంలో మీకంటే గొప్పవారు ఎవరు లేరు. భూమి మీద కష్టిక శ్రమలు అనుభవించి దేవుని కొరకు నీతిని సంపాదించుకొని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం దేవుని సన్నిధిలో బ్రతకడం. ఎంత ఆనందం అక్కడ. ఈ భూమి మీద ఎన్నో లోక సంబంధమైన పాపభూయిష్టమైన జీవితం జీవించి, ధనవంతుని వల్లే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించి, ఇష్టానుసారంగా జీవించి, ఎవరిని పట్టించుకోకుండా సుఖాలు అనుభవిస్తూ పాపంలో మునిగి తేలుతూ ఉన్న ఓ సమాజమా, ఓ క్రైస్తవ యువతులారా, క్రైస్తవ స్నేహితులారా, మీ జీవితంలో తప్పక మీరు శ్రమ అనుభవించాల్సి వస్తుంది. అది భయంకరమైన కన్నీరు, అది భయంకరమైన వేదన. ఈరోజు నేను బాగున్నానులే అనుకోవచ్చు, దాని పర్యవసానం కొంత సమయానికి వస్తుంది, దాని శిక్ష కొంత టైం ఉంది. ఈరోజు నేను బాగున్నాను, చక్కగా ఉన్నాను, డబ్బు సంపాదించుకుంటున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, ఓకే, మై 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 లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ అని నువ్వు సంబరపడిపోవచ్చేమో. పాపానికి ఫలితం ఒక దినం ఉంది. పండు మాగితే కింద పడుతుంది, పాపం మాగుద్ది, అప్పుడు ఎవరు నేను కాపాడలేరు, ఎవరు నేను తప్పించలేరు. ఈ భయంకరమైన పాపభూయిష్టమైన జీవితం జీవిస్తున్న మానవుని ఎవరు కాపాడలేరు, దేవుడు తప్ప. ఇది గొప్ప ఆశీర్వాదం. నువ్వు పాపం నుండి విడిపించబడి పరిశుద్ధతలోనికి వస్తే, పరిశుద్ధత ఎంత ఆశీర్వాదం తెలుసా? ప్రేమ కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదం తెలుసా? నెమ్మది కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదం తెలుసా? కాబట్టి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆస్వాదించును. దేవుడు సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నా కుటుంబానికి ఇచ్చిన, నా తండ్రికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా నిన్ను కరుణించును గాక, యెహోవా నిన్ను కాపాడును గాక. నా తండ్రిని దేవుడు కాపాడినాడండి. ఆయన ఆశీర్వాదం అది. నిజంగా ఈరోజు ఉన్నాడంటే భూమి మీద నా తండ్రిని దేవుడు కాపాడినాడు, కరుణించినాడు. చాలదా నాకు ఈ జీవితంలో? కనుక చక్కగా ప్రభుని సేవిద్దాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభు ఆశీర్వాదాన్ని పొందుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలు అందరిని కూడా దీవించండి. ప్రార్థన అవసరాలు ఆయన కోరిన ప్రియులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, ఓ కృపగల తండ్రి, ఓ దయగల తండ్రి, మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, కృపగల తండ్రి, ఈ విధంగా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాను నాయన. మా ప్రియుల వారి కుటుంబాలు మీరు దీవించండి, మీరు కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు ఆశ్రదించబడాలి. షావుడ్ జాన్సన్ తను వెళ్తున్న చెడ్డ మార్గం నుండి తప్పించండి తల్లి, ఆవేదన తీర్చండి, తను కనికరించండి. కుటుంబాన్ని తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తుండగా మీరు తప్పించండి. చెల్లి మళ్ళీ కుటుంబాన్ని కూడా దీవించండి ఆయన. భాస్కర్ గారి కుటుంబాన్ని దీవించండి, విజయరావు గారి కుటుంబాన్ని ఆదరించండి, రామకృష్ణ గారి కుటుంబాన్ని, మనోహరరావు గారి కుటుంబాన్ని, నా తండ్రి రాజారావు గారి కుటుంబాన్ని కనికరించండి నా ప్రభా, కనికరించండి. సుజాత గారి భవిష్యత్తు విషయంలో, హెల్త్ విషయంలో సహాయం చేయండి నా తండ్రి. సువర్ణ కృపాకర్ గారి కుటుంబానికి జ్ఞాపం చేసుకునండి నా తండ్రి. నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకున్నాను ప్రభా. నాయన అమూల్య గారు నాయన మరి దర్శి అని రాశారు, మరి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి ఫ్యామిలీ కొరకు. నాన్సీ ఆయన టీసీఎస్ ఎగ్జామ్ 3/4/2026 నేను 3వ తారీఖు ఉంటుండగా ఈ నెల మరి జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. చెల్లి శారా కుటుంబాన్ని, చెల్లికి సుఖమైన ప్రసవం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి లావణ్య ఆయన జ్వరంతో బాధపడుతుందయ్యా, మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. మా ప్రియులందరి కొరకై ఈ యొక్క యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియులందరినీ దీవించండి. కొంతమంది నేను కింద కామెంట్స్ వారి ప్రార్థన అవసరాలు రాయలేక వారి చేతగాక అలా పెట్టలేకపోతున్నారు.
మా కొరకు కూడా ప్రార్థన చేస్తే బాగుండు కదా అనుకున్న వారందరి కొరకై ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.